ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత చాలా మంది ఫేస్ చేసేది ఒక ప్రాబ్లం. ఫౌండేషన్ అనేది యాషీగా అయిపోవడం కానీ, గ్రేగా మారిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాగా. సో ఇది చూడండి, చూడడానికి ఎంత ఆడ్‌గా ఉంది కదా! మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం. మన స్కిన్‌లోకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇప్పుడు వేసుకున్నా కదా! అలా ఉండాలన్నమాట. ఫౌండేషన్ గ్రేగా మారడానికి మనకి చాలా డిఫరెంట్ ఛాన్సెస్ ఉంటాయి. బ్రౌన్ స్కిన్ ఉన్న మనకి పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. సో అరౌండ్ మౌత్ కానీ, అండర్ ఐస్ కింద కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఇది మనం క్యాన్సిల్ ఔట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్‌లో మనం వచ్చేసి కన్సీలర్ అప్లై చేసుకోవాలి. దీనికోసం నేను ఎన్‌వైబై ఫుల్ కవరేజ్ కన్సీలర్ ప్యాలెట్‌ని తీసుకున్నాను. ఇది నా షేడ్ అండర్ ఐస్ కింద అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో నేను ఎన్‌వైబై వాళ్ళది ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటానన్నమాట. ఇందులో మనకి ఏంటంటే ప్రైమర్ ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది, అలానే సెరమ్ ఉంటుంది. సో స్కిన్‌కి చాలా మంచిగా హైడ్రేటింగ్‌గా డ్యూ లుక్ ఇస్తుంది. లోకి ఎన్‌వైబై స్ట్రోక్ క్రీమ్‌ని కూడా అప్లై చేసుకొని నేను ఈ లుక్‌ని క్రియేట్ చేశాను. ఫేస్ చూడండి ఇప్పుడు ఎంత క్లీన్‌గా, నీట్‌గా, గ్లోయిగా ఉంది కదా! బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ చూడండి. అలాంటి ప్రొడక్ట్స్‌ని ఇక్కడే ట్యాగ్ చేసిందాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.